దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. మత్తయి సువార్త 15 అధ్యాయం 36 వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడున్న జన సమూహమునకు వాక్యము బోధించాక వారికి భోజనం ఏర్పాటు చేసినప్పుడు వారి దగ్గరున్న 7 రొట్టెల 2 చేపలను దేవుడు కృతజ్ఞతలు చెల్లించి జన సమూహమునకు పంచిపెట్టినప్పుడు అక్కడ జన సమూహము 4,000 మందికి పైగా ఉన్నారు. వారందరూ కూడా తృప్తిగా తిన్నారు. తినడమే కాకుండా 7 గంపలు కూడా మిగిల్చారు. కనుక దేవుడు చేసిన కార్యాలు మనము ఈ వాక్యంలో చూడగలుగుతాము. మనము కూడా మన జీవితంలో మనము చేస్తున్న ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ మనకొస్తున్న కొద్ది జీతమైనప్పటికీ అది ఒకవేళ మన ఇంట్లో సరిపోవడం లేనట్లయితే దేవుని సన్నిధిలో మనం ఆధారపడదాము. మనకొస్తున్న కష్టార్జితాన్ని